విషయంలో కుటుంబ సభ్యులు మాత్రం కాదు, ఒక్కరిది కాదు, ఇది చాలా గ్యాంగ్ రేప్ జరిగిందంటూ కుటుంబ సభ్యులు నేరుగా మాట్లాడిన సందర్భం. అంటే నిందితుల్ని తక్కువ చేసి చూసి కేసును నిర్వీర్యం చేసే పరిస్థితి ఏమైనా కనిపిస్తూ ఉందా? ఈ సంఘటన మనకు నిర్వీర్యం చేసే అయితే ఇదైతే జరుగుతుంది. ఎందుకంటే మనకు సంఘటన మనకు తెలిసింది, మనకు న్యూస్లోకి వచ్చింది ఆగస్ట్ 9th ఆ టైంలో మనకు తెలిసింది. కానీ ఈ సంఘటన అనేది ఆ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో జరిగినాక సెక్యూరిటీ పర్సన్ అరౌండ్ 11 o'clock చూసారంట. సో 11 o'clock చూసింది వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడంలో 4-5 hours పట్టింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ సంఘటన స్థలం చేరుకున్న సమయానికి మళ్ళీ అక్కడికి వచ్చినాక ఇంకొక 3 గంటలు ఆపారు వాళ్ళని. ఆపినాక వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి చూసాక ఆ అమ్మాయి చూసిన పరిస్థితి అయితే ఒక్కరు చేసిన పరిస్థితి కాదు, ఇది ఒక్కరు కావాలని అంటే ఏదో అనుకోకుండా జరిగిన పరిస్థితి ఇది కాదు, కావాలని గ్రజ్జు పెట్టుకున్న పరిస్థితి, ఒకవేళ తాగిన్నో చేసిన డ్రగ్స్ ఉన్నో చేసిన పరిస్థితి లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయి తను చనిపోయిన విధానాన్ని అంటే మోరల్ రిమైన్స్ చూసిన తర్వాత నో వన్ కెన్ డైజెస్ట్ ద థింగ్ అనమాట. సో ఆ సిచ్యువేషన్ ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు, దాన్ని సూసైడ్గా చిత్రీకరించే చేశారు, సూసైడ్గా చేయడానికి ట్రై చేశారు. కానీ ఏంటి, ఆ అమ్మాయి రిమైన్స్ చూసిన తర్వాత ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, దిస్ ఈజ్ నాట్ ఏ సూసైడ్, ఎవరో ఏదో చేసుంటారని డౌట్ఫుల్గా మనం రెసిడెంట్స్ అందరూ అజిటేషన్ స్టార్ట్ చేసిన సమయంలో ఏం చేశారనంటే వేరే ఒక స్కేప్ గోడ్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ అబ్బాయి రోజు కాలేజీలో కల్పిస్తాడు, సో వాడి మీద అనుమానము క్రియేట్ చేసి వాడు చేసుంటాడు, ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాడు మంచోడు కాదని చేశారు. కానీ ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు ఇవన్నీ చెటపల్లి నుంచి మంచులైపోయాయి అనమాట. దాని తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ కంప్లీట్గా వచ్చే వరకు ఏంటంటే మనకు తెలిసింది ఇది ఒక్కరుగా చేసింది కాదు, చేసిన వాళ్ళకి ఎవరైతే స్కేప్ గోట్ ఉన్నారో వాడైతే ఖచ్చితంగా చేయలేదు. ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్లో మనకు తెలిసిందే 3-4 అత్యాచారం చేసినట్టు ఆ డాక్టర్ అయితే నిర్ధారించాడు. సో ఇలాంటి సంఘటన జరిగిందని మనకు బయటికి వచ్చే క్రమంలో మనము నేషనల్ వైడ్గా సిబిఐ కావాలని మనము రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ అంతా కలిపి మనము అజిటేషన్ చేస్తున్నాము. ఈ టైంలో మనకు సిబిఐ వచ్చే టైంలో రాత్రికి రాత్రి ఆ క్రైమ్ ఏరియా మొత్తం ట్యాంపర్ చేసేసి మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టారు. సో జనరల్గా ఏదైనా క్రైమ్ జరిగిందంటే చెప్తారు, డోంట్ ట్యాంపర్ ద ఎవిడెన్స్ అని చెప్తారు. మెజిస్ట్రేట్ అంటే కోర్ట్ హియరింగ్స్ అన్ని ప్రొసీడింగ్స్ కోర్ట్ కేసు కంప్లీట్ అయ్యే వరకు మనం క్రైమ్ ఏరియా ట్యాంపర్ చేయడానికి అవసరం వీలు పడదు, అలో చేయరు కూడా. కానీ అక్కడున్న పోలీసులే, అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ మొత్తం కలిపి దాన్ని వెంటనే రినోవేట్ చేశారు. అంటే ఇదంతా మనకు జరుగుతుంది. ఒకసారి సూసైడ్ అని చెప్పారు, ఒకసారి ఎవరో చేశారని చెప్పారు, తర్వాత వీళ్ళు చేసే పరిస్థితుల్లో నిన్న ఇంకొక సంఘటన జరిగింది. పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్లపై ఒక మాబ్ వచ్చి వాళ్ళను చెదరగొట్టేసి, ఆ డాక్టర్స్ అందరినీ చెదరగొట్టేసి ఆ స్టేజ్ అంతా ధ్వంసం చేశారు. దాని తర్వాత ఇంకొక వేవ్ ఆఫ్ మాబ్ వచ్చి ఈఎండీలో ఉన్న పరికరాలన్నీ ధ్వంసం చేశారు. పేషెంట్లందరూ భయభ్రాంతులై పారిపోయారు. పేషెంట్లు ఏమన్నారండి, మీకే కదా పేషెంట్లకే సేవ చేసే డాక్టర్లంతా. పేషెంట్లకి ఇంకొక థర్డ్ మాబ్ వచ్చి ఫీమేల్ డాక్టర్ల హాస్టళ్లకు చొరబడి డాక్టర్లపై చేసుకోవడం జరిగింది. ఇవన్నీ మాకు వీడియోస్ వస్తూ ఉన్నాయి. నైట్ మన నేషన్ ఆర్డీఐ గ్రూప్స్ ఉన్నవి, దానిలోకి అన్నీ మనకి వీడియోస్ వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి మనకు ఫస్ట్ సూసైడ్ అని చెప్పారు, దాని తర్వాత ఎవరైనా స్కేప్ గోట్ అని చెప్పారు, తర్వాత ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారు, నిన్న గూన్స్ వచ్చారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎవరో ఒక పెద్ద మనిషి ఉన్నారు, ఆ పెద్ద మనిషిని ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. సో ఇవన్నీ లేకుంటే మీరు వెంటనే సిట్ వేశారు, సిట్ వెంటనే కంక్లూజన్ రావాలి, 48 hours రావాలి. ఇన్ క్యాంపస్ ఇష్యూ వెంటనే రావాలి. నేషనల్ వైడ్ ఇష్యూ కావాల్సిన అవసరం ఏముంది? నేషనల్ వైడ్ ఇష్యూ అయినాక కూడా వీళ్ళు ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారు. ఇప్పుడు వచ్చిన సిబిఐ కూడా వాళ్ళు చేయగలిగింది ఏముందో మా చేతిలో అయితే నాకైతే తెలిసి ఏం చేయరనుకుంటా. ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ స్టేట్ మీడియాని సప్రెస్ చేస్తారు, నెక్స్ట్ మొత్తం వైఫై వాట్సాప్ అన్నీ బంద్ చేస్తారు, ఆ ఏరియా ఓన్లీ ఆ కాలేజ్కి ఉండేటట్టు చేస్తారు. ఒక 1 week 10 days తర్వాత మొత్తం డైల్యూట్ అయిపోతుంది. సో ఇలాంటి చర్యలు తీసుకునే ప్రయత్నంలో మమతా బెనర్జీ గవర్నమెంట్ ఉందని మాకు అనిపిస్తుంది. అందుకనే మేము నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాము. ఆ అమ్మాయితో పాటు ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడే బయటికి రాకుండా మనకు మన స్టేట్లో స్పెషల్ ప్రొటెక్షన్
యాక్ట్ ఫోర్స్ వచ్చింది. అది ఊరికే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళంతటా వాళ్ళు బయటికి తీసుకొచ్చింది కాదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మా డాక్టర్స్ డిమాండ్ చేయడం వల్ల వచ్చింది. 2019లో ప్రతిపాదించింది అక్కడే అయిపోయింది. 2022లో మన సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తా అన్నది, అది అక్కడ అయిపోయింది. ఇవన్నీ అక్కడ వాళ్ళ బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ లేకుండా అక్కడనే ఆపేస్తున్నారు అన్నమాట. సో వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకొని దాన్ని ముందుకు ప్రతిపాదించి 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ చేస్తే సొసైటీకి మంచిది, డాక్టర్లను కాపాడితే సొసైటీకి మేలు జరుగుతుందని మా ఉద్దేశం.